తెలుగుదేశం ఫోరం సింగపూర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్టీ రామారావు గారి యొక్క 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా అందరికీ మా కళ్ళ ముందు ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసే విధంగా ప్రదర్శనలు చేసిన నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మా ముందు మీరు ఎన్టీఆర్ గారి యొక్క నటుడుగా ఆయన పోషించిన పాత్రల గురించి చెప్పారు. అలాగే ఇక్కడున్న వ్యాఖ్యాతలు కూడా ఎన్టీ రామారావు గారి గొప్పతనం గురించి చెప్పారు. ఒకటి, ఎన్టీ రామారావు గారు నటించిన ప్రతి పాత్ర ఆయన గుండెల్లో నుంచి వచ్చిన పాత్ర. ఇందాక చెప్పిన సినిమా పేరులో ఏ నటుడిగా ఏ పాత్ర పోషించినా కూడా ఆ పాత్రలో లీనమై నటించిన ఒకే ఒక్క మహానటుడు ఎన్టీ రామారావు గారు. ఆయన నటుడే కాదు, ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఇందాక మనాడు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఏ నష్టం జరిగినా ఏ కష్టం కలిగినా ఆయన ఒక నటుడుగా దివిసీమ ఉప్పెన వచ్చినా కరువు వచ్చినా ఏది వచ్చినా కూడా నటుడుగా సామాజిక స్పృహ కలిగిన ఒక వ్యక్తిగా జోలెపట్టి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలను ఆదుకున్న ఒక మహనీయమైన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి ఆయన రాముడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనే. ఇవాళకి మనం చూస్తాం, దేవుడిని చూడాలి అంటే ఆయన రూపంలోనే అన్ని దేవుళ్ళు ఉంటారు. దేవుడు అంటే ఎవరో కాదు, అది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పి ఇవాళ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం ఒక చరిత్ర అనేది గుర్తుంచుకోవాలి. చాలామంది చరిత్ర మనం చూస్తూ ఉంటాం, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు రాకముందు అని చెప్పి ఖచ్చితంగా విభజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఒక్కసారి ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఒక సంఘ సంస్కర్త, సామాజిక విప్లవవాది ఆయన. ఎందుకంటే ఆనాటి రాజకీయాలు భిన్నంగా ఒక కొత్త సంస్కృతికి ఆయన తెరదీయటం జరిగింది. ఎన్టీ రామారావు గారికి చదువు అంటే చాలా ఇష్టం. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చూడండి, ఆయన ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులందరూ కూడా డాక్టర్లు, లాయర్లు, చదువుకున్న వ్యక్తులు. ఏ కులమైనా తీసుకోండి, మా జిల్లాలో ఉన్న పుష్పరాజుని తీసుకున్నా, ఒక బాలయోగిని తీసుకున్నా, లేకపోతే ఎవరిని తీసుకున్నా, లేదా మా జిల్లాలో ఉన్న కోడెల గారిని తీసుకున్నా, లేకపోతే రత్తయ్య గారిని తీసుకున్నా, ఎవరినైనా ఆయన చదువుకున్న వ్యక్తుల్ని ప్రోత్సహించాడు. ఎందుకంటే చదువు అంటే ఎన్టీ రామారావు గారికి అంత అభిమానం. చదువు ద్వారానే ప్రగతి సాధ్యమని చెప్పి నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్. దానికోసమే మీరు చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గురుకుల పాఠశాలలు, ఇవాళ మనం చెప్తాం రెసిడెన్షియల్ పాఠశాలలు అనేది ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ గారికి కొంతమంది కులం అంటగడతా ఉంటారు. ఎన్టీఆర్ గారికి కులం లేదు. కులం లేని ఒకే ఒక్క మహానాయకుడు ఎన్టీఆర్. మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళకి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, మన సోదరుడు చెప్పాడు, తరాల తరబడి అనగదొక్క వర్గాల ప్రజలు తల ఎత్తుకొని ఆత్మ గౌరవంతో నిలబెట్టే విధంగా చేసిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఎంతోమంది బీసీ వర్గాల ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు ఆనాటున్న సమకాలీన రాజకీయాల్లో అనగదొక్కబడి అభివృద్ధికి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తుల్ని గొప్ప రాజకీయ నాయకులుగా చేసి వాళ్ళకు ఒక స్థానం కల్పించి బీసీ వర్గాల ప్రజలు ఈ పార్టీ మాది అనే ఒక భావన కలిగే విధంగా చేసిన వ్యక్తి. మీరు ఒక ఎర్రనాయుడిని తీసుకోండి, ఒక దేవేంద్ర గౌడ్ని తీసుకోండి, లేకపోతే ఇవాళకున్న ఒక యనమల రామకృష్ణని తీసుకోండి, లేకపోతే మా అల్లాడి రాజ్కుమార్ లాంటి వాళ్ళు, ఏ కులమైనా మీరు ఒక కులం పేరు చెప్పండి, ఆ కులంలో ఒక మహానాయకుడిని ఎన్టీ రామారావు గారు తయారు చేశారు. ఏ కులమైన ఆంధ్రప్రదేశ్లో
కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఇది అందరి పార్టీ, ప్రతి తెలుగువాడి పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. మనందరం అభిమానించే నాయకుడు ఎన్టీ రామారావు గారు. మనం కూడా చాలామంది ఇక్కడ యువకులు ఉన్నారు, ఎన్టీ రామారావు గారి గురించి చాలా నేర్చుకోవాలి మనం. ఆయన పౌరుషానికి ప్రతీక ఎన్టీ రామారావు గారు. ఇందిరాగాంధీ 1985లో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో దింపితే ఒక ప్రజా విప్లవాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి తిరిగి ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక చరిత్ర దేశంలో ఎన్టీ రామారావు గారిది మాత్రమే అనేది గుర్తుంచుకోండి. అప్పటి వరకు ముఖ్యమంత్రులను తీయచ్చు, పెట్టచ్చు, నా ఇష్టం అనే పరిస్థితిలో దేశ రాజకీయాలు ఉండేవి. అటువంటి పరిస్థితిని ఎదుర్కొని తిరిగి ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక్క చరిత్ర దేశంలోనే ఒక ఎన్టీఆర్కి ఉంది. అదేవిధంగా ఇంకొక గొప్ప చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఎన్టీ రామారావు గారికి ఉంది. ప్రాంతీయ పార్టీలు అంటే ఆ రాష్ట్రం వరకే పరిమితం అనే భావన నుంచి ఒక ప్రాంతీయ పార్టీ దేశాన్ని కూడా శాసించగలదు అని నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీగా ఆ రోజు విపి సింగ్ గారు ముఖ్యమంత్రి అయిన దేశ రాజకీయాలనే ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో శాసించిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం. ఆనాడు ఎన్టీ రామారావు గారి వల్ల సాధ్యం, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి చరిత్ర కలిగిన జాతికి, పార్టీకి మనందరం కూడా వారసులు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా మనందరం కూడా ఎన్టీ రామారావు గారు నేను ఇందాక చెప్పాను, మనందరం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే వెనకడుగు అనేది ఎప్పుడూ ఉండదు ఆయనకి, భయపడతాం అనేది ఎప్పుడూ లేదు. దేన్నైనా, విజయాన్నైనా, అపజయాన్నైనా, కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొనగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే ఎన్టీఆర్ గారికి మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. దేనైనా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని చిరునవ్వుతో స్వీకరించి వాటిని ఎదుర్కొనే శక్తి ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే ఉంది. అలాగే ఎంతోమంది యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పా, చదువుకున్న వాళ్ళలో ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు రాజకీయాల్లో. మరి ఆ రోజు ఎన్జి రంగా గారు సుదీర్ఘమైన ఎంపీగా చరిత్ర ఉంది ఆయన్ని. గుంటూరు ఎంపీగా ఉన్న ఆయన మీద లాల్జాన్ బాషాను పెడితే ఎన్జి రంగా గారు ఓడిపోయారు. మైనార్టీకి సంబంధించిన లాల్జాన్ బాషాను తీసుకొచ్చి దీని మీద పెడితే, మరి అటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్ర మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళకి మా గుంటూరు 1 సీటు మైనార్టీ సీట్ ఎలా అయిందంటే అది ఎన్టీ రామారావు గారి వల్లే. మొట్టమొదటిసారి గుంటూరు 1 ఒక ముస్లింకి ఇచ్చారు ఆయన. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీ ఉన్నా కూడా అది ముస్లింలకే ఇచ్చే విధంగా చేశారు. పార్టీలు కాంగ్రెస్ పార్టీ అని ఏ పార్టీ అయినా గుంటూరు 1 అంటే ముస్లింకి ఇవ్వాలి. అదేవిధంగా ఆయన పథకాలు మనం చూసిన, చాలామంది ప్రభుత్వాలు మారితే పథకాలు మారిపోతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పా, ఎన్టీ రామారావు గారు ఒక సామాజిక, సాంఘిక విప్లవ నాయకుడు ఆయన. ఇవాళకి మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో మనం చూస్తాం హౌసింగ్ ప్రోగ్రాము తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లో మీరు ఇవాళ కూడా మన పాత ఊళ్ళు ఉంటే చూడండి, అక్కడికి వెళ్తే అప్పుడు 4,000, 5,000, 6,000తో ఇళ్ళు కట్టారు ఆ రోజు. కానీ ఇవాళకి ఇళ్ల నిర్మాణ పథకం కొనసాగుతూ ఉంది. కాకపోతే గవర్నమెంట్లు మారినప్పుడు పేర్లు మారతాయి. ఎన్టీఆర్ పేరు వెళ్ళి ఇందిరమ్మ పేరు వస్తుంది, లేకపోతే మనం వస్తే ఎన్టీఆర్ పేరు వస్తాయి. కానీ హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతూ ఉంది. అలాగే ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని దేశంలో కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇళ్ళు ఇస్తూ ఉన్నారు. అలాగే బియ్యం, ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం తీసుకొస్తే అదొక విప్లవం. చాలామంది అంటే మనకి ఇవాళ బియ్యం అన్నం తింటాం అనేది మామూలు వ్యవహారం. ఆ రోజుల్లో రాయలసీమలో ఎవరన్నా ఉంటే ఆ రోజుల్లో బియ్యం అన్నం తినాలి అంటే అదొక లగ్జరీ. అటువంటి రోజుల్లో సామాన్యులకు కూడా 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి పేదింటి వాడు కూడా ధనికులు తినే అన్నం తినచ్చు అని చెప్పి పేదవాడికి అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అనేది గుర్తుంచుకోండి. అలాగే రైతులకు సంబంధించి 50 రూపాయలకి హార్స్ పవర్ ఇచ్చారు. ఇవాళ ఉచిత కరెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఏ పథకమైనా ఎన్టీఆర్ గారు తీసుకున్న పథకం పేర్లు మారిని తప్పితే అవి కొనసాగుతూ ఉన్నాయి అనేది వాస్తవం.
అదేవిధంగా మాలాంటి వాళ్ళందరం కూడా మాతో మా బుచ్చన్నకైతే మా తండ్రి వేరే చౌదరి గారు, అలాగే మా అన్న బుచ్చన్న గారికి ఎక్కువ అనుభవాలు ఉన్నాయి. మాకున్నాయి కొద్ది అనుభవాలు మాత్రమే. మాలాంటి వాళ్ళకు కూడా రాజకీయంగా ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మేము నాయకుడిగా నిలబడ్డాము అంటే ఎన్టీ రామారావు గారి చివరిదిల్లో నేను కానీ, మా స్వర్గీయ దేవినేని వెంకటరమణ కావచ్చు, కేశవ్ కావచ్చు, మేమందరం చివరి దశలో 94లో ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా బీఫామ్లు అందుకున్న వాళ్ళం. యువకులుగా ఆ రోజు మేము 25-26 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేమందరం. మరి ఆయన స్ఫూర్తి ఇప్పటికీ మా కళ్ళ ముందు ఉంటుందని దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, మనం తరాలు మారిన, దశాబ్దాలు గడిచిన తెలుగు జాతి గుండెల్లో ఉండే ఒకే ఒక్క చిరస్మరణీయ అయిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. 1-2 సంఘటనలు మీ ముందు ఉంచుతా. మనం చూస్తూ ఉంటాం, ఎన్టీ రామారావు గారు ఇందా చెప్పారు చనిపోయినాయి వాళ్ళు ఎందుకు మన కళ్ళ ముందు ఉన్నారంటే, మరి నేను ఒక సంఘటన చూసాను. మహానాడు సందర్భంగా విజయవాడలో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఒకరోజు రోడ్డు మీద వెళ్తున్నాం. ఒక రిక్షా దొక్కే కార్మికుడు రిక్షా దిగి కాళ్ళకున్న చెప్పులు వదిలి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు మీరు పెట్టిన నిలువెత్తు ఫోటో ఏదైతే ఉంటే దాని ముందు నిలబడి నమస్కారం పెట్టాడు. అంటే ఇవాళకి మన గుండెల్లో ఎన్టీఆర్ గారు చిరస్మరణీయుడు అనేది మనందరం తెలిసిన విషయమే. ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఏమొస్తుంది, మనలో ఒక చైతన్యం వస్తుంది, ఒక భావోద్వేగం వస్తుంది, ఒక ఆవేశం వస్తుంది, ఒక పౌరుషం వస్తుంది. వాటన్నిటికీ ప్రతీకే ఆ మహానుభావుడు అనేది తెలియజేస్తూ ఇవాళకి మేమందరం పోరాటం చేస్తూ ఉన్నామంటే, ఇందా చెప్పారు గత 5 సంవత్సరాలు పోరాటం చేసామంటే మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది. ఎందుకంటే పోరాడితే ఏం పోద్ది, మనం శ్రీశ్రీ గారు చెప్పినట్టు బానిస సంఖ్యలు మాత్రమే పోతాయి. కాబట్టి పోరాడితే మనకు పోయేదేం లేదు. మనం పోరాడేది ఒక దీనికోసం పోరాడతాం, ఒక పర్పస్ ఉంది మన పోరాటానికి. ఆ పోరాటాన్ని మేము చేసామంటే మాకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో సందర్భాల్లో మేము ఇవాళకి రాజకీయాలు మరి మా పెద్ద ఆయన బుచ్చి చౌదరి తరం కావచ్చు, లేదా ఎంతో కొంత ఇందాక ఒక డైలాగ్ చెప్పారు, ఏది నా అనుభవం అంత లేదు మీ వయసు అని చెప్పి. అదే మాట ఎన్టీ రామారావు గారితో అంటే ఒక తండ్రి కొడుకు ఎలా మాట్లాడుకుంటారో అదే విధంగా మాకు రాజకీయాల్లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు అదే విధమైన ఒక్కొక్క సందర్భంలో ఆయనతో గట్టిగానే మాట్లాడాం. మనకు తెలియని వయసు 25-26 ఏళ్ళు, పెద్ద ఆలోచనలు ఉండవు. ఆయనతో ఇట్లానే మేము మాట్లాడితే నాతో అదే డైలాగ్ చెప్పాడు ఆయన, నా అనుభవం అంత లేదు నీ వయసు అని చెప్పారు. నేను ఒకటే చెప్పా ఆయనకి, ఓకే మేము పిల్లలు అనుకోండి, మేము తప్పు చేస్తే మీరు ఏదైనా తండ్రిని కొడుకు శిక్షించవచ్చు, అలాగే మీరు మమ్మల్ని శిక్షించవచ్చు, అదే మా తప్పు అని తెలిస్తే మళ్ళీ మీ దగ్గరకు కూడా రావని చెప్పా ఒక సందర్భంలో ఆయనకి. అంటే అది రాజకీయాల్లో అనుబంధం అనేది ఒక రాజకీయపరమైన అనుబంధం కాదు, ఒక కుటుంబంలో మనకి ఎటువంటి అనుబంధాలు ఉంటాయో అటువంటి అనుబంధం ఎన్టీఆర్ గారితో మాకున్న తక్కువ దీనిలో అయినా సరే ఎన్నో అనుభూతులు మాకున్నాయి. అటువంటి అనుభూతులు ఎప్పటికీ మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో విజయవంతం చేయటంలో, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది ఆర్థికంగా శ్రమ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ మీ ద్వారా ఆ మహానుభావుని గుర్తు చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మనం ఆయన వారసులుగా మనం ఉన్నందుకు తల ఎత్తుకొని గర్వంగా మనం ఒకటే చెప్పగలం, ఎక్కడైనా సరే మనం ఎన్టీఆర్ వారసులం, తెలుగుదేశం పార్టీ వారసులం. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అయితే తెలుగు వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జోహార్ ఎన్టీఆర్.